మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరంటే ప్రార్థనలు ఆలకించే దేవుడు. నేను ఎప్పుడు కూడా అనే మాట ఏంటంటే, యేసయ్య కార్యాలు మనకు తప్ప ఎవరికి చేస్తాడని చెప్పండి. ఆయన బిడ్డలుగా, ఆయన కుమారులముగా, ఆయన వారసులముగా దేవుడు మనకే చేస్తాడు. ఇంకెవరికి చేస్తాడో చెప్పండి? ఆయనను వెంబడిస్తున్న వారికి, ఆయనను అడిగిన వారికి ఆయన ఏమీ కూడా ఆపకుండా విస్తారముగా ధారాళముగా దయచేయవాడు యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కనుక దేవుని సేవకునిగా నేను మీ యొద్ద నుంచి కోరుకునేది ఒకే ఒక్కటే, మీరు ప్రార్థనలో ఎదగాలని, మీరు ఆత్మీయతలో ఎదగాలని, మీరు భక్తి జీవితంలో ఎదగాలని, మీరు ఆత్మీయతలో ఎదుగుతూ ఉండగా మీరు శారీరక సంబంధమైన విషయాలలో, ఆర్థిక సంబంధమైన విషయాలలో కూడా దేవుడు మిమ్మల్ని ఎదుగుదలను నడిపిస్తాడనే ఆశతో మిమ్మల్ని ఆత్మీయంగా బలపరచాలని